పనితీరు పథకాలు ఇస్తున్నారు? బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని ఇస్తాను కదా, ఏటు ఆపలేదు కదా, మొత్తం అందిపోయి అందరు కొన్ని చెప్పినవన్నీ అందిపోయి బ్రహ్మాండంగా ఉంది. రామరాజ్యం లాగా ఉంది. చంద్రబాబు నాయుడే మజాక, అన్ని మాట తప్పడు కదా, అన్ని నిజమే మాట్లాడతాడు. అబద్ధాలు అంటే రావు. అంత నాయకుడు ఎక్కడ దొరుకుతాడు? మనం దొరుకుతాడు ఎక్కడైనా? దేశం మొత్తం మీద ఉన్నాడా ఇలాంటి నాయకుడు? అయ్యి చెప్పిన మాట వెనకదులే అన్ని అందిపోవడమే, ఒకటి ఆపలేదు. అసలు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన అంటే. అన్ని పథకాలు వచ్చాయి, అన్ని మొత్తం అతను ఏడు చెప్పాడు, అన్నీ అందిపోయినాయి. నాకు అందరికి అందేయలేదు తెలియదు కానీ ప్రజలకేమి పథకాలు ఏమి రావడం ఏమో మరి నాకు మటుకు ఇంటికి వచ్చేస్తాను నేను. అన్నీ ఇంటికే డోర్ డెలివరీ చేసేస్తాను పథకాలు. మరి మా ఇంటికి వస్తాను, అందరికి వస్తానే రాదు తెలియదు. మరి ఇప్పటివరకు ఏమేమి వచ్చినాయి? అన్నీ అతను ఏం చెప్తే అన్నీ తిరగలేదు. మరి 4 పథకాలు వచ్చే నెల జూన్ 12 ఇస్తాను. ఏమో అందరికి నాకు వచ్చాయి అన్నీ. తల్లికి వందనం అన్నీ బ్రహ్మాండంగా ఉంది. అదిరిపోతుంది పరిపాలన అంటే. అలాంటి బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అందరూ తినడానికి బాగా వెళ్ళారు. కొందరు వచ్చేస్తాను ఆలకించుకుంటాను, ఆ మాటలు ఆలకించి. పథకాలు రాలేదని జనం పథకాలు వచ్చాయి, అన్నీ నాకు వచ్చాయి మా ఇంటికి, వాళ్ళకి రాలేదు. వచ్చారా అంటున్నాడు. మాకు వచ్చాయి. ఇది తీసేవాడ మాకు పల్టు చేస్తాం, ఏడు చేస్తాం. చెత్త వేగం తీయలేం కదా, మళ్ళీ 5 ఏళ్ళు అయితే కానీ తీయలేం. మరి ఏడు చేస్తాం. నేను ఒక్కడనే పోటీ చేస్తాను, ఎవరితో పొత్తు లేకుండా చెప్పమని చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించమని. పొత్తు లేకుండా ఎప్పుడైనా గెలిచాడా? టమాటా పళ్ళతో గుడ్లతో కొడిచి ఆ పార్టీని లాక్కొని పార్టీ పెట్టిన మహానుభావుడు. పార్టీ లేకుండా కోర్టులకి ఎక్కడ న్యాయం ఉంది. సైకిల్ గుర్తుకు అతనే ఇవ్వకుండా శవం గుర్తుకెళ్ళాడు. మళ్ళీ బొక్కల కాడ దోసేస్తాను, నా ఫోటో కట్టలేదు వచ్చి మా ఇంటికి తీసి తెప్పించి. కాదులే కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని డిపాజిట్ రానికుండా చేస్తారు. చేయకపోతే మన కర్మ మనం అనిపించడం ఇలాగే. అలా చేయకపోతే అలా ఒక్కరు ఎలాగో గెలలేదు, ఎప్పుడు గెలలేదు. ఒక్కడే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆడ ఇండివిజువల్ పోటీ చేసి గెలిచాడేంటి? మొన్న వచ్చి 23 సీట్లు వచ్చాయి. ఒక్కడ పోటీ చేయకపోతే అందరూ కూటమే, ఎప్పుడు కూటమే, ఎప్పుడు గెలిచాడు. ఇండివిజువల్ గెలమన్నాడు అయితే గెలమను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడంటే, మేము కరోనా కష్టకాలంలో కూడా అన్ని పథకాలు ఇచ్చాము, అంతే కదా. నేను పట్టణంలోకిను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టణం నొక్కలేకపోతున్నారని చెప్పి. తప్పులేదు కదా. 2 రోజులు ఎవరో చచ్చిపోతాం, 2 సంవత్సరాలు ఎవరి ఇంట్లో వాళ్ళే. మా అమ్మని మా నాన్నని కూడా దూరం నుంచి చూశాను నేను. ఇలా బాక్స్ పెట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు భయానికి. మా నాన్నకు వచ్చింది కరోనా. ఆ 2 సంవత్సరాలు పరిపాలన లేదు, లాభాలు లేవు గవర్నమెంట్కి. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాం, బతికే సత్యమో బతికం. ఈ చంద్రబాబు నాయుడు గుర్తే రాష్ట్రంలో సగం మంది చచ్చిపోదాంలే. మళ్ళీ ఇప్పుడు కరోనా మొదలైంది కదా, మొదలైన వాళ్ళకేటి అవ్వదు, వాళ్ళకి రాదు. చంద్రబాబు నాయుడు కరోనా రాదు కదా అన్నాడు కదా, జగన్ వల్ల వచ్చి. మాయ మాటలు అమ్ముతాండ్రు, మా నీతికి చెప్పిన మాటలు విన్నారా? మాయ మాటలు అమ్మి ఓట్లు గుద్దారా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలంతా ఓట్లు వేసారంటారా? మరి ఆశపడి వేసారు, అందరూ ఆశపడకుండా వేస్తారా? చెప్పండి మీరే. మరి ఇప్పుడు ఏంటంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉందంటారా? లేకపోతే అవకాశం ఉంది, ఇప్పుడు పరిస్థితులు పెట్టి. మళ్ళీ మన మీద చెత్త వేసుకోవాలంటే వాళ్ళకి గెలిపించడం. చదువుకునే పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి మరి అమ్మఒడి అనేది ఒక వరం లాంటిది. మరి ఆ వరాన్ని వాళ్ళకి లేకుండా చేశారు. ఇప్పుడు అందరి దగ్గర కూడా డబ్బులు కట్టాలంటే డబ్బులు ఉండవు కదండి. మరి అమ్మఒడి కనీసం దాన్ని అమలు చేస్తే ఆ పేద ప్రజలు కొద్దిగా పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటా కొద్దిగా మనకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మా ఆలోచన అండి. మీరు ఏ పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అమ్మఒడి కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే డ్వాక్రా మహిళలకి తీరని అన్యాయం చేశారు. మీరు ఫ్రీ బస్సులు పెట్టక్కర్లేదు. ఆ డ్వాక్రా మహిళలకి ఎంతో కొంత న్యాయం చేస్తే ఆ మహిళలకు న్యాయం చేసినట్టుగా అవుతుంది. ఈ విధంగా ఉందండి ప్రస్తుత పరిస్థితి. మీరు ఏమీ ఇవ్వక్కర్లా, అమ్మఒడి ఈ పిల్లలకి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలండి. జూన్ 12 4 పథకాలు ఇస్తామంటుంది కూటమి ప్రభుత్వం. అది పెట్టేదాకా మనం చెప్పలేమండి. పెడతాం అంటున్నారు. ఏ రోజు ఆకలి ఆ రోజే. మీరు పెట్టేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు? పెడతాం అంటే ఎప్పుడు పెడతారు మీరు? వచ్చి ఇప్పటికి 14 నెలలు 16 నెలలు అయింది. మీరు ఎప్పుడు పెడతారు? ఎప్పుడు ఇస్తారు? మీరు ఏం వాగ్దానాలు చేసి వచ్చారు? మీరు ఏం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు? మాట్లాడితే వైన్స్ తెరవడం, పొద్దున్నే సాయంత్రం దాకా వైన్స్ వాళ్ళు తాగడం, తోలడం, ఇదే పని అయిపోతుంది. ఈ సంపాదించిందంతా వైన్స్ కాడ అయిపోతుంది. వాళ్ళేమో ఆడవాళ్ళు నానా బాధలు పడుతున్నారు. ఆడవాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేడు. ఈ తాగిన ఈ కష్టపడిన కష్టమంతా ఆ వైన్స్ కాడ కడుతున్నాడు. ఈ విధంగా ఉందండి ప్రభుత్వం పనితీరు. ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, అందుకోసం ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు కదా. ఇంకా టైం ఏముందండి, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. మిగిలిన 4 సంవత్సరాలు కూడా అలాగే కరిగిపోద్ది. వాళ్ళు కట్టేది ఎప్పుడు?
ఏదో కడతామంటున్నారు. ఎప్పుడు కడతారు? ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే మనకి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర పడుతుంది. వాడు పెద్ద దాన్ని అంతా డెవలప్ చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? అది అవ్వడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అలా వాళ్ళ సాధ్యమయ్యేదేనా? వాళ్ళ సూట్ కేసులు వాళ్ళు నింపుకుంటున్నారు. వెనకాల ఉండేవాళ్ళందరూ కూడాను, వాళ్ళ వెనకాల ఉండేవాళ్ళు వాళ్ళ ఖజానా నింపుకుంటున్నారు. ప్రతి చోట షాపులు ఏంటి కానీ వాళ్ళ హవా సాగించుకుంటున్నారు. బిషన్ రోడ్ ఏంటి కానీ వాళ్ళ హవా, వాళ్ళు కడుపు నింపుకుంటాం, వాళ్ళ మొత్తం కూడా వాళ్ళు దోసుకోవడమే సరిపోతుందండి. ఈ సపరేట్గా మనం చెప్పాల్సింది ఏం లేదు, ప్రజలందరికీ తెలిసిందే. మాటలు లేనిపోని హామీలు అన్నీ చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మహిళల్ని చాలా బాధ పెడుతున్నారు. అది మంచిది కాదు. మహిళల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళకి కనీసం ఆ డ్వాక్రా తరపున వాళ్ళకి న్యాయం చేయాలి. పిల్లలకు, చదువుకునే పిల్లలకి ఆ అమ్మఒడి కంపల్సరీ కూడా వేయాలి. ఈ బస్సులు అంటారా అవన్నీ అనవసరం. బస్సులు పెట్టాల్సిన పరిస్థితే లేదు. అదండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యి కడపలో జరుగుతున్న మహానాడు పైన కూడా స్పందించారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తే అది సత్తా, ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని పెట్టడం సత్తా కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఎలా జరగచ్చు అంటారు? అది అంగీకారమేనండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న విషయమే చెబుతున్నాడు. ఆయన లేని విషయం ఏం చెప్పట్లేదు. ఆయన ఉన్న విషయమే ఆయన చేశాడంటే ఆ రోజున ఏదైనా మగవాళ్ళలాగా చేశాడు. ప్రభుత్వ ఖజానాలు డబ్బులు ఉన్నాయా? అవి ఏమి చూడాల. పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి డబ్బులు అకౌంట్లో వేసాడు. ఎక్కడ ఎత్తుకొచ్చేసాడో అవన్నీ మనకు అనవసరం. వాళ్ళ ఇంటి దగ్గర పని చేసుకోలేని పరిస్థితి. 50 ఏళ్ళు దాటితే ఆడు కూర్చోలేడు, నుంచోలేడు. వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళ పనికి వెళ్ళలేరు. కొడుకులు కూడా ఎవరు చూసే పరిస్థితి లేదు. దుర్మార్గపు కొడుకులు అయిపోయారు. తల్లిదండ్రులు వీధులు పడేస్తున్నారు. మరి వాళ్ళ బతికి ఎలా బతకాలి? ఏదో పథకం వస్తుందంటే ఒక 20,000 వేస్తే వాళ్ళకి ఒక 2 నెలలు 3 నెలలు అలా గడిచేది. మొత్తం కూడా చేశారు. ఇప్పుడు ఆయనే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మంచివాడు అనిపిస్తున్నాడు. ఆయన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేసాడో మనకు అనవసరం. మన పార్టీలతో సంబంధం కూడా లేదు. మరి వీళ్ళు వచ్చిన కాడి నుంచి ₹1 ఎవరికి ఇవ్వాల? గ్యాస్ బండలు 3 ఇస్తానన్నాడు. నువ్వు అర్హుడు కాదన్నాడు ఆడు. తీరా వెళ్తే నువ్వు అర్హుడు కాదన్నాడు. ఎవరిని? వెళ్ళిన ప్రతి ఒక్కరిని నువ్వు అర్హుడు కాదన్నాడు. మనిషికి తెలియకుండా మనిషికి నువ్వు అర్హుడు కాదు అంటున్నాడు. ఆడు మొహాల పెట్టి వస్తున్నాడు. వాళ్ళు చేసింది ఎరగదీసింది ఏమీ లేదండి. ఆ రోజున కరోనా ఆయన వల్ల సాధ్యపడింది. అది వేరే వాళ్ళు అయితే చాలా నష్టం జరిగేది. ఆయన చాలా బాగా చేశాడండి. వైసీపీ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలతో నిందితులను అరెస్ట్ చేస్తున్నారు, మా వాళ్ళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటే టైం ఏదైనా వస్తుందండి. టైం ఎవరికైనా వస్తుంది. అలా తిరుగుతుంది చక్రంలాగా. ఈరోజు వీడు ఉండొచ్చు, రేపు వాడు రావచ్చు. ఈరోజు వీడు పోవచ్చు, రేపు వాడు రావచ్చు. ఎవరికి శాశ్వతం కాదు. ఇది మనం గెలిపిస్తే ఎక్కారు వాళ్ళు, గెలిచాక ఒక రకంగా చేస్తున్నారు. గెలవనంతసేపు మన ఓట్లు తిరుగుతున్నారు. నా కొడుకులు కార్లు ఎక్కి తిరగడం, మన ప్రజాధనం అంతా కూడా వృధా అయిపోతుంది. వాడి కారు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ 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 నా కొడుకులకి. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వాలు. మన ప్రజాధనం అంతా కూడా వృధా అయిపోతుంది. వాడి కారు ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ 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 నా కొడుకులకి. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వాలు.